2019-2020 ఆర్థిక ఉత్పత్తి సంవత్సరం ప్రారంభం అయిన మొదటి మాసంలోనే మందమరి ఏరియా 80% ఉత్పత్తి సాధించి ఏరియా ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేందుకు ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో జీఎం చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏరియా జీఎం రాఘవులు మాట్లాడుతూ, ఏప్రిల్ మాసంకి నిర్దేశించిన 4,40,000 టన్నుల ఉత్పత్తికి గాను 3,76,148 టన్నుల ఉత్పత్తిని 80%తో సాధించడం జరిగిందని వెల్లడించారు. ఈ ఉత్పత్తి సంవత్సరం ఆరంభం నెలలోనే కేకే5 గని 116%తో, ఆర్కేఓసి 100%తో ఉత్పత్తి సాధించినందుకు ఆ గనుల కార్మికులకు, అధికారులకు, సూపర్వైజర్లకు జీఎం ప్రత్యేకంగా అభినందన తెలిపారు. అలాగే కేకే1 గని 81%, ఆర్కే1ఏ 91%, కాశీపేట 60%, కాశీపేట రెండవ గని 46%, శాంతి గని 20% సాధించి మొత్తం అండర్ గ్రౌండ్ గనుల ద్వారా 60% ఉత్పత్తిని సాధించాయని తెలిపారు. ముఖ్యంగా గనులకు 1,00,000 టన్నుల ఉత్పత్తికి గాను 59,513 టన్నుల ఉత్పత్తిని సాధించాయని అన్నారు. ముఖ్యంగా శాంతి గనిలో కొత్త బోల్టర్ మైనర్ పద్ధతిని త్వరలో ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఈ గనిలో కంటైనర్ మైనర్ పద్ధతి ద్వారా ఉత్పత్తి సాధిస్తున్నామని తెలిపారు. అలాగే లాంగ్ వాల్ పద్ధతిని కూడా ప్రవేశపెట్టి ఈ గనిలో మెరుగైన ఉత్పత్తిని సాధించే దిశగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. అంతేగాక ఈ గనిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కార్మికుల సౌకర్యార్థం మ్యాన్ రైడింగ్ పద్ధతి అందుబాటులో ఉన్న రానున్న రోజుల్లో వైండింగ్ పద్ధతి ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కేకేఓసి ప్రాజెక్ట్ అధికారి పద్మనాభరెడ్డి, డివైజీఎం ఫైనాన్స్ అంతోని రెడ్డి, డివై పర్సనల్ మురళీధర్రావు, ఐఈడి రాజన్న, పిఎం శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మందమరి ఏరియా నూతన ఆర్థిక సంవత్సరమైనటువంటి 1920లో మొదటి నెల ఏప్రిల్ మాసం పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఏప్రిల్ నెలలో మందమరి ఏరియాలో మైన్ వైజ్ పెర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది. కేకే1 ఇంక్లైన్ మైన్ లక్ష్యము 13,500కు గాను 10,944 సాధించి 81%లో ఉంది. కేకే5 ఇంక్లైన్ 13,500కు గాను 15,600 సాధించి 116%లో ఉంది. ఆర్కే1ఏ ఇంక్లైన్ 10,000 లక్ష్యానికి గాను 9,118 సాధించి 91%లో ఉంది. కాశీపేట్ 1 ఇంక్లైన్ 26,500కు గాను 15,779 సాధించి 60%లో ఉంది. కాశీపేట్ 2 ఇంక్లైన్ కొత్తగా ప్రారంభించుకున్నటువంటి మైను, ఇది ఏప్రిల్ లక్ష్యం 300కు గాను 1383 సాధించి 46%లో ఉంది. శాంతి గని మైన్ కంటిన్యూస్ మైనర్తో నడుస్తుంది. ఏప్రిల్ లక్ష్యము 33,500కు గాను 6,684 సాధించి 20%లో ఉంది. మొత్తము 6 అండర్గ్రౌండ్ మైన్స్ ఏప్రిల్ నెల లక్ష్యము 1,00,000 టన్నులకు గాను 59,500 సాధించి 60%లో ఉన్నాయి. అంటే అండర్గ్రౌండ్ మైన్స్ పెర్ఫార్మెన్స్ 60% ఉంది. మందమరిలో 2 ఓపెన్ కాస్ట్ మైన్స్లో ఆర్కేపీ ఓపెన్ కాస్ట్ ఏప్రిల్ లక్ష్యము 1,80,000కు గాను 1,79,300 సాధించి 100%లో ఉంది. కేకేఓసి 1,60,000 టన్నులకు గాను 1,37,400 సాధించి 86%లో ఉంది. 2 ఓపెన్ కాస్ట్లు కలిపి చూసినట్టయితే ఈ 2 ఓపెన్ కాస్ట్ల లక్ష్యము 3,40,000కు గాను 3,16,600 సాధించి 93%లో ఉన్నాయి. మొత్తం మందమరి ఏరియా 6 అండర్గ్రౌండ్ మైన్స్, 2 ఓపెన్ కాస్ట్ మైన్స్ కలిపి చూసినట్టయితే ఈ మొత్తం మందమరి ఏరియా ఏప్రిల్ లక్ష్యము 4,40,000కు గాను 3,76,148 సాధించి 85%లో ఉంది. అంటే మందమరి ఏరియా ఏప్రిల్ మంత్ పెర్ఫార్మెన్స్ 85% నమోదైంది. అయితే ఈ ఏప్రిల్ నెలలో మనము హైలైట్స్ అంటే విశిష్ట అచీవ్మెంట్స్ చూసుకున్నట్టయితే కేకే5 ఇంక్లైన్ ఆర్కేఓసి మైన్స్ 100% లక్ష్యాలను సాధించడం జరిగింది. అదేవిధంగా మనము 2019 ఏప్రిల్ నెలతో పోల్చి చూసుకున్నట్టయితే ఈ మంత్ డిస్పాచ్ 3,28,000 డిస్పాచ్ చేసుకోగలిగాము. ఇది గత సంవత్సరము ఏప్రిల్ నెలతో చూసుకున్నట్టయితే 38,000 ఎక్స్ట్రా సాధించడం జరిగింది. అలాగే రైల్ డిస్పాచెస్ 3,15,000 79 రేకుల ద్వారా చేయటం జరిగింది. ఇది గత సంవత్సరం ఏప్రిల్ నెలతో పోల్చి చూసుకున్నట్టయితే 42,000 అధికం సాధించాం. అలాగే ఏరియా
2.44 లక్షల టన్నులు ఉత్పత్తి ఎక్కువ సాధించడం జరిగింది. ఇది గత సంవత్సరం ఏప్రిల్తో చూసుకున్నట్టయితే 185% హైయెస్ట్. అలాగే ఓబీ కూడా 45,95,000 తీయటం జరిగింది. ఇది గత సంవత్సరం సేమ్ మంత్తో చూసుకున్నట్టయితే 1,23,000 అధికంగా సాధించడం జరిగింది. ఇది మనకి 1920లో మొదటి నెల అయినటువంటి ఏప్రిల్ పెర్ఫార్మెన్స్ మందమరి ఏరియాది ఈ విధంగా ఉంది. అయితే మందమరిలో మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా శాంతిగన్లో మనకి ఇప్పటికే కంటిన్యూస్ మైనర్ ద్వారా మనకి ఉత్పత్తి వస్తుంది. మనము బోల్టర్ మైనర్ని కూడా ప్రారంభించుకోవడానికి అన్ని సన్నాహాలు చేసుకోవడం జరిగింది. బోల్టర్ మైనర్ జేఎంఎస్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఎక్విప్మెంట్ ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ బోల్టర్ మైనర్ మిగతా యాన్సిలరీ ఎక్విప్మెంట్ అంతా మైన్ మీదకి రావటం జరిగింది. బోల్టర్ మైనర్ మెయిన్ మిషన్ కూడా చెన్నై పోర్ట్లో ఉంది. అది ఈ నెలాఖరికల్లా మైన్కి వస్తుంది. అసెంబ్లింగ్ లోయరింగ్ అంతా మనకి మే ఎండింగ్ కల్లా అయిపోతుంది. జూన్ 10th లోపు బోల్టర్ మైనర్ టెక్నాలజీతో మనము శాంతిగన్లో ఉత్పత్తి ప్రారంభించుకోబోతున్నాము. ఈ బోల్టర్ మైనర్ ద్వారా మనకి రాబోయే లాంగ్ వాల్ ప్యానల్స్కి సంబంధించిన గేట్ రోడ్స్, ట్రంక్ రోడ్స్ సుమారుగా ఒక 67 కిలోమీటర్స్ లెంగ్త్ డ్రైవేజీ చేయటం జరుగుతుంది. అది వచ్చినట్టయితే శాంతిగనికి ఒక మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది. మంచి లాంగ్ వాల్ టెక్నాలజీ మైన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ పీరియడ్లో ఏదైతే ఈ కంటిన్యూస్ మైనర్ కానివ్వండి, బోల్టర్ మైనర్ కానివ్వండి, ఇవి హైయెస్ట్ అవుట్పుట్ ఇచ్చే టెక్నాలజీస్ కాబట్టి వీటికి సంబంధించిన ప్రిపరేటరీ వర్క్స్ లో కన్స్ట్రక్షన్ పీరియడ్లో మైన్ ఉంది కాబట్టి ఈ టైంలో మనకి కొద్దిగా ప్రొడక్షన్ తక్కువ రావడం జరుగుతుంది. అందులో మీకు అందరికీ తెలుసు ఇది 50-53 సంవత్సరాల లైఫ్ ఉన్న మైన్. ఇప్పటికే వర్కింగ్స్ అండ్ నెట్లో డిప్ మోస్ట్ పాయింట్ 380-400 మీటర్ల డెప్త్లో ఉన్నాయి. వచ్చే లాంగ్ వాలు 600-700 మీటర్ డెప్త్లో కూడా నడిచే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఆ డెప్త్లో మైన్ నడపడానికి లాంగ్ వాల్ ద్వారా కానివ్వండి, బోల్టర్ మైనర్ ద్వారా కానివ్వండి నడపడానికి కావాల్సిన వెంటిలేషన్ అరేంజ్మెంట్స్, టన్నెల్స్ అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్ కూడా దీంట్లో ఇన్స్టాల్ చేయబోతున్నాము. ఇమీడియట్ రిక్వైర్మెంట్కి ఇప్పుడు బోల్టర్ మైనర్ రాగానే నడవాలంటే సర్టెన్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తేనే బోల్టర్ మైనర్ నడుస్తుంది. సో దానికోసం ఇమీడియట్ రిక్వైర్మెంట్ కోసం 1 year కోసము ఎయిర్ చిల్లింగ్ ప్లాంట్ని కూడా హైర్ చేసుకోబోతున్నాము. అది టెండరింగ్ ప్రాసెస్లో ఉంది. అది కూడా ఆర్డర్ పడమే దాన్ని స్టార్ట్ చేస్తాం. ముఖ్యంగా మనకి ఇప్పుడు శాంతిగని 2 మ్యాన్ రైడింగ్స్, 1 చైర్ లిఫ్ట్ ద్వారా వర్కింగ్ ప్లేస్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అది తగ్గించడం కోసము వైండింగ్ ఇన్స్టలేషన్ని మనము ప్రాసెస్లో ఉంది. అది కూడా ఒక 2 monthsలో అయిందంటే ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి మ్యాన్ వైండింగ్ ద్వారా వెళ్ళినట్టయితే ఒక 1/2 hour 40 నిమిషాల్లో పని స్థలాలకి మనము వర్క్మెన్ చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పనులు త్వరగా ప్రారంభించుకొని నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఇది శాంతిగనికి సంబంధించి. ఓపెన్ కాస్ట్ మైన్స్లో కూడా మనకి ఈ సంవత్సరం లక్ష్యాన్ని సాధించే దిశగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా గత 50 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా మందమరి ఏరియా గత సంవత్సరం డిసెంబర్ ఉంది. ఈ ట్రెండ్ ఏ లాభాలు ఆర్జించడం అనే ట్రెండ్ మందమరి ఏరియాలో కంటిన్యూ అవుతుంది. ఉత్పత్తి కూడా రాబోయే రోజుల్లో పెరుగుతుంది. కాబట్టి మందమరి ఏరియాకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో అలాగే కారుణ్య నియామకాల గురించి ఇంతకుముందే చెప్పాము. ఇప్పటివరకు మందమరి ఏరియాలో 283 మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఈ నెల మే నెలలో ఇంకొక 50 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. 2000 మంది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. సుమారుగా 600 మందికి మెడికల్ ఇన్వాలిడేషన్ అయిపోయింది. ఇంటర్వ్యూయింగ్ ప్రాసెస్ అవన్నీ కూడా అవుతున్నాయి. సో స్టేజ్ బై స్టేజ్ అవి అవుతున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం లాగానే మనం ఈ సంవత్సరం కూడా సింగరేణి ఎంప్లాయీస్ చిల్డ్రన్ కానివ్వండి, సరౌండింగ్ ఏరియా విలేజెస్ చిల్డ్రన్స్ కానివ్వండి, వివిధ స్పోర్ట్స్ మీద సమ్మర్ క్యాంప్స్ని మనము నిర్వహించుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా మన సింగరేణి కాలేజ్ హై స్కూల్ గ్రౌండ్లో సమ్మర్ క్యాంప్స్కి పిల్లలకి అందరికీ నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మనము 2-3 తారీఖులలో ప్రారంభించుకోబోతున్నాం. సమ్మర్ పీక్ స్టేజ్లో ఉంది. మనందరికీ తెలుసు 43-44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీనికి సంబంధించి సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ఆల్రెడీ కూలర్స్ ఇన్స్టాల్ చేసాము. ఓపెన్ కాస్ట్ మైన్స్లో బటర్ మిల్క్ ప్యాకెట్ సర్వ్ చేస్తున్నాము.
ఈ 30sని పెట్టడం జరుగుతుంది. ఎక్విప్మెంట్ ఆల్రెడీ ఆపరేటర్స్కి అన్నిటికి కూడా ఎయిర్ కండిషన్ క్యాబిన్స్ ఉన్నాయి. సో నాన్ ఆపరేటర్స్ ముఖ్యంగా క్వారీలో ఉండే వాళ్ళకి తీసుకోవాల్సిన చర్యలు డాక్టర్స్ తోటి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో ఆల్రెడీ చెప్పించడం జరిగింది.